హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో వంకాయ కర్రీ చేసుకున్నాం. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. స్టవ్ మీద కళాయి పెట్టుకొని దాంట్లో 3 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. జీలకర్ర, ఆవాలు వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుందాం. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఆనియన్స్ వేగాక కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాం. అది కాసేపు కలుపుతూ వేగించుకోవాలి. అది వేగిపోయాక ముందుగా కడిగి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసుకుందాం. వంకాయ ముక్కలన్నీ వేసుకున్నాక ఒకసారి కలుపుకుందాం. కలుపుకొని కొంచెం పసుపు యాడ్ చేసుకొని మూత పెట్టి మగ్గించుకుందాం. మూత తీసి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని కొద్దిగా కలుపుకుందాం. కలిపాక కారం, గరం మసాలా యాడ్ చేసుకుందాం. మళ్ళీ అంతా కలిసే వరకు కలుపుకొని కలిసాక 1/2 కప్పు పెరుగు దీంట్లో వేసుకుందాం. వేసినాక ఇది అంతా బాగా కలుపుకోవాలి. అంతా కలిసాక 2 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.